బాబాగాడికి పుట్టిన బుల్లి సిసింద్రీలు వెళ్ళిపోయాయి. ఇంక వాడికి ఎంత ఫ్రీడమ్ దొరికిందంటే ఇంక నాదే రాజ్యం. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు నచ్చినట్టు ఉండొచ్చు, నాకు నచ్చింది చేయొచ్చు. ఎవ్వరు నన్ను ఏమనరు, ఎవ్వరు నన్ను కనీసం నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బ్ చేయరు. మొన్నటి వరకు ఆ శిశింద్రియులతో అయితే నేను పడలేక నిద్ర కూడా లేదు నాకు. మొత్తం ఇప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అవి లేవు. అవి ఎంతైనా నా పిల్లలే. కాకపోతే పిల్లలు ఇంట్లో లేకపోతే ఆ ఫీలే వేరు కదా. ఎవరికైనా పిల్లలు ఉంటే ఫ్రీడమ్, కానీ ఆ చిచ్చర పిడుగులు అవి. నేనే పెద్ద చిచ్చర పిడుగునంటే నా శిశింద్రీలు ఇంకా చిచ్చర పిడుగులు. ఎవ్వరూ వాటిని అల్లరిని కూడా తట్టుకోలేరు. నాకైతే ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. ఎంత ఫ్రీడమ్ దొరికిందంటే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. చూడండి ఎలా చూస్తుందో. ఏదైనా మా బాబాగాడి ఎక్స్ప్రెషన్స్కి ఇచ్చుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కదా, ఇంకా ఉడుకు మొదలవుద్ది మేడం గారికి. నార్మల్ టైమ్స్లో అసలు స్నానమే చేయదు, అలాంటిది సమ్మర్లో మాత్రం 3 సార్లు మునిగి స్నానం చేసి మరీ ఇంటికి వచ్చిద్ది. ఎంతైనా జంతువులకి ఉడికి ఎక్కువ అంటారండి. ఏం చేస్తాం ఇంకా. మా అమ్మ చల్లగా అరుగుల మీద చల్లటి వాటర్ వేసి కడిగిద్ది. ఇంక అక్కడే చల్లగా స్నానం చేసి వచ్చి పడుకుంటాడు శుభ్రంగా. తిండికి కొదవలేదు మా బాబాకి. టైం అంటే టైమే, ఎవ్వరికి దొరకని అవకాశం. మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వెళ్తుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చారంటే చాలు, ఇంకా వాళ్ళని అరుస్తూనే ఉంటుంది.